హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే ఎంట్రీతో నాగార్జున అయితే స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఆ తర్వాత స్టేజ్ మీద నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఒక్కొక్కరితో మాట్లాడటం కూడా జరిగింది. ఈ సమయంలోనే రోహిణితో మాట్లాడే సమయంలో రోహిణిపై ప్రశంసల జల్లు కురిపించారు నాగార్జున. ముఖ్యంగా మొదటగా ఒక కామెడీగా మాట్లాడుతూ, నీకంటే మీ అమ్మ చాలా యంగ్గా కనిపిస్తున్నారు రోహిణి, నువ్వేంటి అలా ఉన్నావు, అంత లావైపోయావు అంటూ సెటరికల్గా మాట్లాడటంతో, అవును సార్, అందరూ అదే అంటున్నారు, ఈ హౌస్లో ఉన్నవారు కూడా అనుకుంటున్నారు, మీరు అనడంలో ఏముందిలే సార్, నేను కూడా అనుకుంటున్నాను, నాకంటే మా అమ్మే కొంచెం మంచిగా ఉంటుంది అంటూ కామెడీగా మాట్లాడటంతో నాగార్జున, ఇతర హౌస్మేట్స్ అలాగే ఆడియన్స్ అందరూ కూడా నవ్వుకున్నారు. ఇక ఆ తర్వాత మీ అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నీకు సరైన ఇన్పుట్స్ ఇచ్చింది అని అనుకుంటున్నావా అంటే, సార్ అందరికీ చెప్పినట్టే అందరూ బాగా ఆడుతున్నారు అనే ఒక్క పదాన్ని మాత్రమే నాకు కూడా చెప్పింది. కాకపోతే మా అమ్మకి ఒకటే భయం సార్, నేను ఏదైనా ఫిజికల్ గేమ్స్ ఎక్కువగా ఆడితే నా కాలికి ఇప్పటికే ఒక సర్జరీ అయింది కదా, అది ఎక్కడ తిరగబెడుతుందో అన్నదే మా అమ్మ భయం. మంచిగా ఆడమ్మా, ఎమోషనల్ అవ్వకు, నీకు వచ్చినంత వరకు గేమ్ ఆడు, తర్వాత దైవాధీనం అని చెప్పింది సార్ అంటూ చెప్పడంతో, అంతేలే రోహిణి, నువ్వు లైఫ్ని రిస్క్ చేయకుండా టాస్క్లో నీ వంతుగా 100% అయితే ఇవ్వు అంటూ రోహిణికి అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇతర హౌస్మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు నువ్వు వారితో ప్రవర్తించిన తీరు సూపర్ రోహిణి అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక ఈ వారం ఎంటర్టైన్మెంట్ టాస్క్లో నువ్వు పెళ్లి కూతురుగా చేసిన క్యారెక్టర్లో 100కి 100% నీ ఎఫర్ట్స్ అయితే కనిపించాయి రోహిణి. ముఖ్యంగా ప్రతిసారి గౌతమ్ని ఆడుకోవడం, నబీల్తో మాట్లాడటం, ఆ రచ్చరచ్చ చేయడం, మీ నాన్న తేజతో ఆడుకోవడం, ప్రేరణతో ఆడుకోవడం, ఇలా చివరి వరకు కూడా నీ క్యారెక్టర్లో ఉండి హాస్యాన్ని ఖచ్చితంగా రక్తి కట్టించావు అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా రోహిణికి ఈ వారం నాగార్జున నుంచి గట్టి ప్రశంసలే దక్కాయి అని చెప్పవచ్చు. ఫైనల్గా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.